బహుజనవాదం బలహీనపడుతుంది, బిఎస్పి బలహీనపడుతుందని ఏదైతే సంకేతం ఇస్తుందో అది కాదు. ఈ బహుజనవాదాన్ని ఎవరు చంపలేరు, ఈ బిఎస్పిని ఎవరు బలహీనపరచలేరు అని నిరూపించే రాలేని విషయాన్ని మనం స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ పేదలకు అన్యాయం జరుగుతూనే ఉంది. వివిధ పార్టీల రూపంలో అన్యాయం జరిగింది. కాంగ్రెస్, టీడీపీ, ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని స్వతంత్రం నుంచి పాలించినాయి. వాళ్ళ రూపంలో జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన అని ఆత్మగౌరవ పోరాటం అని ఆంధ్ర అగ్రవర్ణాలు, తెలంగాణ అగ్రవర్ణాలు కలిసి మోసం చేసి అక్కడ ఒక అగ్రవర్ణం పంచుకొని ఇక్కడ ఒక అగ్రవర్ణం పంచుకొని మనం కన్ఫ్యూజ్ చేసి మరొకసారి మేము మోసం చేసే సిద్ధాంతం తప్ప మేము మంచి సిద్ధాంతం లేదనే విషయాన్ని మనం స్పష్టం చేసాం. ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 4 మంచి మాటలు చెప్పలేని పరిస్థితులు పేదలకు, యువతకు. ఏమని? చదువుకోమని, మందు తాగొద్దని, లేకపోతే ఉద్యోగం చేసుకోమని, ఆధారపడొద్దని, చెడల్బార్లకు దూరం కావాలనే ఆలోచన 4 మంచి మాటలు చెప్పని ఈ పార్టీ నాయకులు మనకు మంచి చేశారని ఎలా నమ్ముతాము? కాబట్టి ఈ మోసాన్ని చెప్పడంలో బహుజన నాయకులు ఫెయిల్ అయినామని చెప్పొచ్చు 100%. కాబట్టి ఇప్పుడు అలాంటివి జరగదు. ఇప్పుడు మేము రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పెద్దలు, చిన్నలు అందరం కలిసి, మిందికాడలు అందరం కలిసి పని వంచుకొని, ఏరియా వంచుకొని, ఊరూరికి, ఇంటింటికి, చివరి మనిషి వరకు అగ్రవర్ణాలు చేసిన మోసాన్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళకు ఓట్లేయడం వల్ల మీరు శాశ్వతంగా పేదలే ఉంటారనే విషయాన్ని అర్థం చేయించి, ఆ డబ్బుకు ఓట్లేయడం వల్ల వీళ్ళు మీ పేదరికం పోదు, మీరు ఇప్పటికి కూడా. కాబట్టి అది చరిత్ర నిరూపిస్తుంది. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ దేశంలో కొంచెం ఆర్థిక సంస్కరణ జరిగిందని ఉత్తరప్రదేశ్లో నిరూపణ జరిగింది. కాబట్టి ఆ కోణంలో మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ దేశంలో ఏదైతే ఉద్యమాన్ని ప్రారంభించిందో, రాజకీయ ఉద్యమాన్ని, ఆ రాజకీయ ఉద్యమం ప్రారంభించిన సందర్భంలో ఆంధ్రలో ఆయన పర్యటించే సందర్భంలో ఆయనకు అనారోగ్యం అయిపోయి తర్వాత కొన్ని రోజులు సిక్ ఉండి చనిపోవడం జరిగింది. ఆయన ఎక్కడైతే చివరి స్పీచ్ ఇచ్చి ఆయన ఆ ఆలోచన అయిపోయిందో, యూపీ తర్వాత ఏపీ అన్నది ఏదైతే అది గౌరవనీయులు బైంజీ మాయావతి గారు మాకు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి మా బైంజీ గారి నాయకత్వంలో ఏదైతే కాంశీరామ్ గారు వదిలేసిన ఉద్యమాన్ని కొనసాగించి ఈ తెలంగాణలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో